హాయ్ అండి. ఇంకా మొన్న అయితే బోనాల పండుగ జరిగింది. ఇంకా ఈరోజు అమ్మవారికి పలహారాల బండి అని తీసుకెళ్తారు. ఎప్పుడు వెళ్ళలేదండి. ఇంకా 2-3 ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరే. ఇంకా సరే వెళ్దామా ఈ రోజు ఉంది అంటే ఓకే వస్తానని చెప్పేసి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంకా అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. వాకబుల్ డిస్టెన్సే, కొద్దిగా దూరం ఉంటది. అయినా సరే ఇంకా పిల్లల్ని తీసుకొని నడుచుకుంటూ వెళ్ళాము. చూసారు కదా, ఇంకా దారి మధ్యలో ఇలా కుండతో అలంకరించారు. చూసారు కదా, రకరకాల వేషాలతోటి ఇలా ఉన్నది. ముందట వాహనం ముందట ఇదంతా ఈ విధంగా శివుడు, మహంకాళి అవతారం, హనుమాన్ ఇలా చాలా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇంకా మొత్తం లైటింగ్స్ తోటే అసలు 2 కళ్ళు సరిపోవనుకోండి, అంత చక్కగా ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళు ప్రతి ఇయర్ వెళ్తారు. వాళ్ళు ఇంకా ముందుతో పోలిస్తే ఈసారి తక్కువగా ఉంది అన్నారు. ముందు చాలా ఉండేదంట. ఒక రోడ్ అంతా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి అలా ఉండేదంట. నేను ఎప్పుడు వెళ్ళలేదండి. ఇంకా ఈసారి నేను వస్తాను చూస్తా అని చెప్పేసి ఇంకా అమ్మవారిది కదా అని చెప్పేసి వెళ్ళానండి. చూసారు కదా, చూస్తుంటేనే ఇంకా ఒక దిక్కు భయం వేస్తుంది, కానీ ఒక దిక్కు ధైర్యంతో ఇంకా చూసాము. ఎందుకంటే భయం ఎందుకు అంటే పోతురాజు అలా ఊరుకొస్తుంటే భయం వేస్తుంది కదా. ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళాం కదా, ఇంకా ఎట్లా మేనేజ్ చేస్తామా అని చెప్పేసి అట్లా అనుకున్నాము. చూసారు కదా ఎలా ఉన్నాడో, భయమో అని చెప్పేసి ముందుకెళ్ళాము. ఇంకా వాళ్ళ గెటప్స్ చూస్తే ఫస్ట్ కొద్దిగా భయం వేసింది, కానీ తర్వాత ఇంకా ఏమనిపించలేదు. చాలా బాగా గెటప్ వేసుకున్నారు. నిజంగా చూస్తుంటే వాళ్ళే ఇంకా దేవతామూర్తులే ముందుకు వచ్చారు అన్నట్టుగా చాలా చక్కగా గెటప్ వేసుకొని డాన్స్ చేశారు. చూస్తున్నారు కదా, 2 కళ్ళు సరిపోవనుకోండి, అంత చక్కగా చేస్తున్నారు. ఏముందండి, ఇంకా వాళ్ళు అలా చేస్తుంటే మనం పోటీగా ఇంకా వీడియోలు తీసుకుంటూ ఇంకా వాళ్ళని చూడటమే. నిజంగా అండి, చూస్తుంటేనే అమ్మో అనిపించింది, కానీ ఇంకా చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపించింది. జాతర అంటే ఇంతే కదా అండి. నిజంగా ఇక్కడికి వెళ్తే జాతరలో ఉన్నామన్న ఫీలింగే మాకైతే కలిగిందండి. ఉన్నంతసేపు అయితే ఇంకా ఆ వీడియోలు తీసుకోవటం, ఫోటోలు తీసుకోవటం. ఫస్ట్ లో మా పిల్లలు కూడా కొద్దిగా భయపడ్డారు. ఆ తర్వాత వెళ్ళి ఇంకా పోజులు ఇచ్చారు. ఫస్ట్ లో మా పాప కూడా చాలా భయపడింది. వద్దు వెళ్ళను, భయంకరంగా ఉన్నారంటే ఏం లేనని అంటే ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడే పిల్లల్లో భయం అనేది పోతుంది. ఇంకా వాళ్ళని చూసినా కూడా భయపడరు. ఇంకా అప్పుడప్పుడు పోతురాజులు వచ్చినప్పుడు కొద్దిగా భయపడ్డారు, కానీ వీళ్ళని చూసైతే అస్సలు భయపడలేదు. మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది ఇలా ఫస్ట్ టైం ఇలా వెళ్ళి చూడటము. నేను కూడా చూసానండి, వీళ్ళు వీడియోలు తీస్తుంటే. మనమే వెళ్ళి చూసినప్పుడు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. అలాంటి ఫీలింగ్ అయితే నిన్న కలిగిందండి. ఇంకా చాలా సంతోషంగా అనిపించింది. అంటే అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చినామన్న ఫీలింగ్ అయితే అస్సలు లేకుండా, ఇంకా మా పిల్లలు కూడా అలసిపోయారు. అయినా సరే ఉన్నంతసేపు చాలా చక్కగా చూసి ఎంజాయ్ చేశారు. అసలు పలహారాల బండి అంటే మీకేమైనా తెలుసా? తెలంగాణలో జరిగే బోనాల పండుగ సమయంలో అమ్మవారికి సమర్పించే నైవేద్యం అంటే ప్రసాదాన్ని సమర్పించడానికి బండిపై తయారు చేసి తీసుకెళ్లి ప్రత్యేకమైన ఊరేగింపును అదేనండి పలహారపు బండి అని అంటారు. భక్తులు రాత్రి సమయంలో రకరకాల ఆకృతిలో అలంకరించుకొని బండిపై నైవేద్యం నుంచి డప్పు చప్పులతో గుడిని చేరుకుంటారు. ఇలా ఇంట్లో వండిన నైవేద్యాన్ని, అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాన్ని ఇలా బండిపై ఉంచి ఘనంగా అలంకరించి అమ్మవారి ఆలయానికి తీసుకెళ్తారు. బండిని రకరకాల పువ్వులతోటి, విద్యుత్ దీపాలతోటి, ఇలా జంతు బొమ్మలతోటి ఇలా ఆకర్షణీయంగా ముస్తాబు చేస్తారు. డీజేలు, డప్పు చప్పులు, పోతురాజుల విన్యాసాలు, శివశక్తులు పూనుతున్నట్టుగా ఇలా ఊరేగింపుతో అత్యంత వైభవంగా సాగుతుంది ఈ పలహారాల బండి. చూస్తున్నారు కదా, ఇలా శివసత్తుల్లాగా ఇలా గెటప్ వేసుకొని అమ్మాయిలు ఇలా డ్యాన్స్ చేస్తున్నారు. ఆ తర్వాత వెనకాల మనకి ఇంకా పలహారాల బండి కూడా ఉంది. చూస్తున్నారు కదా, వెనకాల వస్తుంది. ముందు కనిపిస్తుంది చూడండి అలంకారంలో అమ్మవారు లాగా, అదేనండి పలహారాల బండి. ముందట మేకపోతులు ఇంకా లాక్కుంటూ బండిని తీసుకొస్తున్నాయి. ఇంకా పలహారాల బండి దగ్గరికి రాగానే ఒకేసారిగా ఇంకా ఫుల్ గా జనాలు వచ్చేసారు. ఇంకా మేము దర్శనం చేసుకొని ఇంకా ముందుకు వచ్చేసాము. ఇక్కడ విన్యాసాలు చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఊరేగింపు తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళి ఆ ప్రసాదాన్ని అందరికీ భక్తులకి పంచుతారంట. ఇంకా నేనైతే తెలిసి నాకు ఇది చెప్తున్నాను. ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నాకు తెలిసినంత వరకు అయితే చెప్పాను. ఇక్కడ విన్యాసాలు చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇంకా ముందుకు వచ్చేసాము మేము. చాలా చక్కగా చేశారు. చూసినంత వరకు అయితే చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చేసినందుకు ధన్యవాదాలు. అలాగే నా వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళతోటి ఇంకా ఫోటోలు దిగాము మేము కూడా. ఇంకా ఇది నా వీడియో. బై బై ఫ్రెండ్స్.